నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము, ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సో క్రోధినామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి తెలియచేయండి. ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము, రాజువు కుజుడు, మంత్రి శని. కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళడం కూడా జరుగుతుంది. చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్ళారు. సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు. చాలా మంది శిక్షలు పడతాయి. జైలు శిక్ష అని కాదు, రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ తప్పుల్ని బట్టి, వాళ్ళ తప్పుల్ని బట్టి. అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికీ శుభం జరుగుతుంది తప్పనిసరిగా. శని ఈసారి డెలివరీ చేయబోతున్నాడు. 30 years తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజువు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి. బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి. ఇప్పుడులాగా ఉండదు. మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము, హెల్మెట్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్, ట్రిపుల్ రైటింగ్, ఈ రూల్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది. 1st July నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు చేయడానికి వీలు లేదు. వేస్తే కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి 3rd degree యూజ్ చేయడానికి వీలు లేదు. యూజ్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి. కొత్త రూల్స్ అన్ని, కుజుడికి సంబంధించిన రూల్స్ అన్ని. పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది. క్లీన్. మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు. మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు. చాలా మందికి ఇంత కదా చూసాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్, ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు. కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము. ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు. ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పి రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఫార్మర్స్ బాగుండాలి, మనం బాగుండాలి, ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి. సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చరు చాలా రేట్లు మారుతాయి. పప్పు దినుసులు, కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది. ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది. 27, 28 కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం మెల్లిగా మొదలవుతుంది. ప్రైజెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. అయితే దేశ కాలమాన పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటు ఆంధ్రాలో వస్తున్నాయి, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం? క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడిగా జరుగుతుంది. మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది. అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు. మళ్ళీ మోదీ గారు వస్తారు. 100% గ్యారంటీ. ఇక్కడ మన ఆంధ్రాలో నేను చెప్పకూడదు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు. అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు ఆంధ్రాలో ఎందుకు చెప్పకూడదు? ఆంధ్రాలో చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్తాను, ఒక విషయం చెప్తానండి. పరిస్థితి బట్టి ఉంటది. ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అతను పెద్ద, అతని జాతకంలో బలం లేదు. మీరు ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు, మనుషుల ప్రకారం చెప్తున్నారా లేకపోతే ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నాను. ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్. అతని ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అతని జాతకం చాలా వీక్, అతను నుంచో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే జగన్ గారి పరిస్థితి బాగుంది. జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ వీరే వస్తారు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మన జీవితంలో ఎలా డీల్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు, కానీ వచ్చింది రేవంత్ రెడ్డి. సో పరిస్థితి బట్టి, కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది. నేనైతే 51% జగన్ గారు అని చెప్తాను, 49%
పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు సరైన దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను. సేఫ్ గేమ్ ఆడుతున్నారా? సేఫ్ గేమ్ ఆడట్లేదండి. రైట్. ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. అటు అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు. ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అవును. కామన్ ఆడియన్స్ కి డెఫినెట్ గా వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము. మరి మొదలు పెడదామా? మొదలెడదాం. మరి మీన రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు? మీనరాశికి మనం చూసుకుంటే 1/7 యాక్సిస్ రాహు కేతు వచ్చింది. Hmm. అంటే జన్మ పునర్జన్మ యాక్సిస్ అంటే కర్మలు తొలగించే యాక్సిస్ అంటారు బేసిక్గా. జన్మ వచ్చేది రాహు వల్ల, కేతు అనేది పునర్జన్మ. సో పునర్జన్మ నుంచి క్యారీ అయ్యే కర్మ ఈసారి ఈ జన్మ నుంచి మనం క్లియర్ చేయాలి. సాటర్న్ 12th హౌస్లో ఉంది. అవును. 12th హౌస్ మోక్షం, సాటర్న్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. సాటర్న్ అంటే కోర్ట్ కేస్, 12th హౌస్ అంటే కోర్ట్ కేసు కావచ్చు. ఏమైనా హాస్పిటల్లో మీకు కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, అవన్నీ క్లియర్ అయిపోతాయి సాటర్న్ వల్ల. సో సాటర్న్ విల్ హెల్ప్ యూ. అంటే శని గ్రహం ఈసారి కోర్ట్ కేసు కావచ్చు, మీకు ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం కావచ్చు, క్లియర్ అవుతాయి. మైండ్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది. 12th హౌస్ ఈజ్ ఫైనలీ అవర్ మైండ్. టెన్షన్స్ ప్రాబ్లమ్సే కదా, సపోర్ట్ చేసేది అదే. అది సరిగ్గా మనం అనలైజ్ చేయకపోతే ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది. సో ఈసారి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ రాహు కేతు యాక్సిస్ చూసుకుంటే, రాహు అనేది కోలార్డ్ ఆఫ్ 11th హౌస్. సో డబ్బు బాగా రాబోతుంది, విపరీతంగా రాబోతుంది. క్యారెక్టర్ కూడా మనిషి మారుతాడు. డబ్బు వస్తే మనిషి మారుతాడు అని అంటారు కదా, ఈసారి వీళ్ళకి జరుగుతుంది. మంచికి జరుగుతుంది, చెడుకు కాదు. అది నిజమే. మనిషి అన్నాక చేతిలో డబ్బు వచ్చాక మార్పు ఉంటుంది, అదైతే ఒప్పుకోవాలి. ఇది మంచి మార్పు వస్తుంది. ఇది మంచి మార్పు వస్తుంది. ఎందుకంటే ఈసారి బాగుంది వీళ్ళకి, మీన రాశి వారికి. అదేంటి మరి ఏలినాటి శని ఉందని భయపడుతూ ఉన్నారు కదా. తప్పు చేసిన వాడు ఏలినాటి శనికి భయపడాలి. భయపడాలి. శని బాగున్నారు. ఇప్పుడు మీ శని బాగుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా బాగానే ఉంటది. శని ఈసారి ఏలినాటి 12వ ఇంట్లో ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉంది. వీళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే శని ఈసారి 12th హౌస్ లో ఉంది. నిజం. సో ఇంకోటి రాహు కేతు యాక్సిస్ పెళ్లికి కూడా చాలా మంచిది. నూతన దంపతులు వధూవరులు ఎవరైతే ఉంటారో పెళ్లి చేసుకోవడానికి చాలా బాగుంటది. జన్మ పునర్జన్మల కనెక్షన్. సో ఈ సంవత్సరం వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలా మంచిది మీనరాశి వాళ్ళు. అంటే వీళ్ళకి పెళ్లి కలిసి వచ్చి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. దిస్ ఇండికేట్స్ పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు ఆర్థికంగా బాగుంటారు అని. అందుకని చూడండి, మీరు జూపిటర్ కనెక్షన్ ఉంది 9th హౌస్ తో, అండ్ 8th హౌస్ నుంచి 8th హౌస్ జూపిటర్ వచ్చింది. 8వ ఇల్లు నుంచి 8వ ఇల్లు ఈసారి జూపిటర్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటే ఎంతో కొంత సంపద వస్తుంది. 3rd 9th కనెక్షన్ ఉంది కాబట్టి 9th అదృష్టం కాబట్టి 3rd లో గురువు ఉన్నాడు కాబట్టి అన్లాకింగ్ ఆఫ్ కర్మ. 8 from 8 ఇస్ అన్లాకింగ్ ఆఫ్ కర్మ. సో మంచి కర్మలు అన్లాక్ అవుతున్నాయి. సో మంచి కర్మలు అన్లాక్ అవుతున్నాయి కాబట్టే పెళ్లి అనేది జరుగుతుంది. పెళ్లిలో నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతుంది. పాత ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. బేసిక్గా వీళ్ళు చెప్పాలంటే a transformation which is coming through his wife. సో ఒక స్త్రీ వల్ల ఇతనికి ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. బిజినెస్ లో గ్రోత్ వస్తుంది. ఒకవేళ ఆడవాళ్ళైతే, ఆడవాళ్ళైనా సేమ్. రాహు కేతు సేమ్. ఇక్కడ జూపిటర్ వీనస్ కాదు కదా, రాహు కేతు. ఆడవాళ్ళు ఒకవేళ భర్త వల్ల వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది. నూతన వధూవరులకైతే చాలా మంచిది, పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా మంచిది. సో దేర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. ఇంపార్టెంట్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. మంచి అనేది ముందుకు వస్తుంది. ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. అంటే ఆపోజిట్ పర్సన్ వల్ల, స్త్రీ వల్ల, ఒక పురుషుడు వల్ల ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. అతను ముందుకు వచ్చి లైమ్ లైట్ లోకి వచ్చి ఫ్రేమ్ లోకి వచ్చి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో మీనరాశి మనం చూసుకుంటే గౌరీదేవి ఆరాధన చెయ్యాలి, ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్ గా మీనరాశి అనేది 12వ ఇంట్లో వస్తుంది కాలపురుష కుండలో కాబట్టి, మోక్షం ఇచ్చేది శివుడు కాబట్టి శివుడు ఆరాధన చేయాలి. శివుడు గౌరీ మీకు తెలిసిందే కదా, కాబట్టి శివ గౌరీ ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయి ఒక మంచి వైపులో వెళ్తారు. చాలా చాలా బాగుంది ఈసారి మీనరాశి వాళ్ళకి. యూటిలైజ్ చేసుకొని బాగా బిహేవ్ చేయాలి. ఎవరైతే జీవితంలో కొత్త మనిషి రాబోతున్నారో, బేసిక్గా నూతన వధువరులు బాగా బిహేవ్ చేస్తే, మీరు ఎంత బాగా బిహేవ్ చేస్తే
మీ ఆపోజిట్ పార్ట్నర్ ఎంత హ్యాపీగా ఉంటే మీకు అంత మంచి. Right. దాన్ని నెగెట్ చేసుకోవద్దు మీరు అంట. Right. పెళ్లి కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకొని చేసుకోవండి. అయితే ఎంత పర్సెంటేజ్ అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, ఈసారి మీ చేతిలో ఉంది, దీన్ని 0 చేస్తారా, 50 చేస్తారా, 100 చేస్తారా, మీ తెలివితేటలు బట్టి ఉంది. దిస్ ఇస్ కండిషనల్. ఈసారి మీ చేతిలో ఉంది అంట నేను. మీరు ఎంత చేసుకుంటే అంత. చాలా యూనిక్ రిజల్ట్స్ అయితే మీనరాశికి మాత్రం. అవునండి, మీరు చూసారు కదా, రాహుకేతు యాక్సిస్ 1/7 లో ఉంది. కాబట్టి ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు డిసైడ్. ఎవరికి లేదు, వీళ్ళకు ఉంది. ఇట్ ఈస్ యూ. మీరే డిసైడ్ చేయాలి. మీ చేతుల్లో ఉందంతా ఈ ఇయర్ ని ఎలా మలుచుకోవాలి అనేది. రైట్. ఎనీవేస్ వీళ్ళకి చాలా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా ఇయర్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చాలా విపులంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.